ఇది క్రీస్తు పూర్వం 701లో జరిగిన సంఘటన. అష్షూరు రాజు సన్హెరీబు తన భయంకరమైన సైన్యంతో యెరూషలేమును ఆక్రమించుకోవడానికి వస్తున్నాడు. అతను హిజ్కియా రాజుకి ఒక లేఖను పంపాడు. ఆ లేఖలో ఏముందంటే, నీ దేవుడు నిన్ను రక్షించలేడు, నేను ఎన్నో దేశాలను జయించాను, అలాగే యెరూషలేమును కూడా నాశనం చేస్తాను. ఈ మాటలు హిజ్కియా హృదయంలో భయం కలిగించి ఉండవచ్చు. కానీ ఆయన ఏం చేశాడంటే, హిజ్కియా ఆ లేఖను దూతల చేతుల నుండి తీసుకొని దాన్ని చదివి యెహోవా మందిరంలోనికి ఎక్కిపోయినని యెషయా 37:14 సెలవిస్తుంది. ఒకవేళ హిజ్కియా భయపడి ఆ లేఖను చించేసి నిరాశలో కూరుకుపోయి ఉండొచ్చు. కానీ ఆయన సహాయం కోసం దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. నా జీవితంలో మనకు సమస్య వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? స్నేహితుల దగ్గరికా లేక దేవుని సన్నిధికా?